ఏదైనా సాధించాలి అనే పట్టుదల ఉంటే మనిషి చేయలేనిదంటూ ఏదీ ఉండదు. నిరంతర శ్రమ కూడా తోడైతే వయసుతో సంబంధం లేకుండా అంతర్జాతీయ వేదికలపైన మెరవవచ్చని నిరూపిస్తుందామె. చదివేది 9వ తరగతే కానీ పదుల సంఖ్యలో పతకాల్ని కొల్లగొడుతుంది. పట్టుదలే తన ఆయుధమని చెబుతున్న ఆ క్రీడాకారిణిపై ప్రత్యేక కథనం. చిన్న వయస్సు, పాఠశాలలో మిత్రులతో కలిసి ఆడుతూ పాడుతూ చదువుకునే సమయంలో జాతీయ అంతర్జాతీయ వేదికలపై పతకాల్ని కొల్లగొడుతోంది ఈ 15 ఏళ్ల అమ్మాయి. పోటీ ఏదైనా తనకు ఓ మెడల్ ఉండాల్సిందేనని ఫిక్స్ అవుతుందేమో. టోర్నమెంట్కు వెళితే పతకం పట్టుకొచ్చేస్తోంది. నిరంతరం సాధన చేస్తే మనం అనుకునేది ఖచ్చితంగా అవుతోందని చెబుతోంది ఈ తైక్వాండో క్రీడాకారిణి. ఇక్కడ పవర్తో పంచులు విసురుతున్న అమ్మాయి పేరు నాగసాయి ఆరుషి. హైదరాబాద్ నివాసి. తండ్రి పవన్ కుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగి, తల్లి ఈశ్వరి గృహిణి. సోదరుడు శ్రీ సాయి ఆదిత్య కూడా నేషనల్ లెవెల్ తైక్వాండో ప్లేయర్. తన అన్నయ్య శిక్షణకు వెళ్లడం చూసిన ఆరుషి 1వ తరగతి నుంచి తాను వెళతానని వెంటపడి మరీ ముందు కరాటే శిక్షణకు వెళ్లి ఆ తర్వాత తైక్వాండోకి మారింది. టైకాండో 7 years నుండి నేర్చుకుంటున్నాను. ఫస్ట్ క్లాస్లో నుండి మా స్కూల్ నాకు చాలా సపోర్ట్ చేస్తారు. ట్రావెల్ ఎక్స్పెన్సెస్ నుండి అకామిడేషన్ వరకు అన్నీ మా మ్యామే చూసుకుంటారు. నేను ఒకవేళ క్లాసెస్ మిస్ అయినా టీచర్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ నేను కవరప్ చేయడానికి ట్రై చేస్తారు. నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ కోసము కరాటీలో జాయిన్ అయ్యాను. ఐ హ్యాడ్ అ గోల్ సెట్టింగ్. అంటే ఇప్పుడు వైట్ బెల్ట్ నుండి బ్లాక్ బెల్ట్ తీసుకోవడానికి ఐ హ్యాడ్ అ గోల్ సెట్టింగ్. సో ఆ మోటివేషన్తో నేను ఐ పుష్ ఫార్వర్డ్ మై సెల్ఫ్ ఇంకా కంటిన్యూ చేశాను. అది టైకాండో నేర్చుకోవడం వల్ల నా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కానీ నా డిసిప్లిన్ కానీ నా ఫోకస్ కానీ పెరిగింది. పాఠశాల స్థాయిలో మొదలైన తన ప్రయాణం రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై కొనసాగుతోంది. సిబిఎస్ఈ సౌత్ జోన్, నేషనల్స్ లోనూ సత్తా చాటింది. 2024లో ఖేలో ఇండియాలో తైక్వాండోలో తాను అండర్-14 విభాగంలో గోల్డ్ మెడల్, ఇటీవల నేపాల్లో జరిగిన 4వ మౌంట్ ఎవరెస్ట్ ఇంటర్నేషనల్ తైక్వాండో ఛాంపియన్షిప్ లో భారత్ తరపున పాల్గొని సిల్వర్ మెడల్ సాధించింది. ఇవే కాకుండా దాదాపుగా అన్ని స్థాయిల్లో కలిపి 60 పతకాలు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తోంది. 30 స్టేట్స్లో పార్టిసిపేట్ చేశాను. 9 నేషనల్స్లో పార్టిసిపేట్ చేశాను. ఖేలో ఇండియాలో గోల్డ్ మెడల్ వచ్చింది. ఇంకా మొన్న రీసెంట్గా 4th మౌంట్ ఎవరెస్ట్ టైకాండో టోర్నమెంట్లో, ఇంటర్నేషనల్ టైకాండో టోర్నమెంట్లో సిల్వర్ మెడల్ వచ్చింది. ఆ నేషనల్స్లో 3 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్, 2 బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయి. సిబిఎస్ఈలో 4 years నుండి పార్టిసిపేట్ చేస్తున్నాను. అన్నిట్లో గోల్డ్ వచ్చింది. సిబిఎస్ఈ నేషనల్స్లో ఒక గోల్డ్ మెడల్, ఒక సిల్వర్ మెడల్, ఒక బ్రాంజ్ మెడల్ వచ్చింది. 9వ తరగతి చదువుతున్న ఆరుషి రోజుకు 3 గంటలు సాధన చేస్తుంది. టోర్నీ సమయంలో ఖచ్చితంగా 6 గంటలు ప్రాక్టీస్ కు కేటాయిస్తానని వివరిస్తోంది. డైట్ తో పాటు ఒత్తిడిని మేనేజ్ చేసుకోగలిగితే బలంగా తయారవ్వచ్చని చెబుతోంది. సో నా ఫ్యూచర్ గోల్ ఏంటంటే ఇప్పుడు ఒలింపిక్స్ అవుతాయి. ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తేవడమే నా ఫ్యూచర్ గోల్. ఫస్ట్ ఏషియన్ గేమ్స్ ఆడాలి. అందులో గోల్డ్ మెడల్ వస్తే ఒలింపిక్స్కి ఛాన్స్ వస్తుంది. ఇప్పుడు ఈ ఏషియన్ గేమ్స్లో గోల్డ్ కొట్టి తర్వాత ఒలింపిక్స్లో గోల్డ్ కొట్టడమే నా టార్గెట్. టైకాండోకి ఏజ్ ఏం లేదు. మనం ఏ ఏజ్లో అన్నా స్టార్ట్ చేయొచ్చు. తర్వాత వీ డోంట్ నీడ్ టు బి ఫ్లెక్సిబుల్ టు స్టార్ట్. అంటే వీ డోంట్ నీడ్ టు పుష్ అవర్ సెల్ఫ్ టూ హార్డ్. అంటే కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత వీ డోంట్ నీడ్ టు పుష్ అవర్ సెల్ఫ్ సో హార్డ్ అండ్ డోంట్ గివ్ అప్. ఫస్ట్ చేయాల్సింది వీ షుడ్ నాట్ గివ్ అప్ టు కంటిన్యూ. ఆరుషి తండ్రి పవన్ కుమార్ పని ఒత్తిడిలోనూ కుమార్తె జాతీయ, అంతర్జాతీయ పోటీలకు తీసుకువెళ్లటానికి ప్రత్యేకంగా సమయం తీసుకుంటారు. ఆడపిల్లకు ఇవన్నీ ఎందుకు అనుకున్నానని, కానీ తను పతకాలు సాధిస్తుంటే గర్వంగా ఉందని ఆమె తల్లంటున్నారు. నేను ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేశాము. ఫస్ట్ జాయిన్ చేసేటప్పుడు వాళ్ళ డాడీ జాయిన్ చేస్తానన్నారు. నేను ఆడపిల్ల, ఎందుకు ఇవన్నీ అవసరం లేదని చెప్పాను నేను. కానీ లేదు, ఈ రోజుల్లో ఆడపిల్లలకే కావాలి అని వాళ్ళ డాడీ పట్టుదలతో జాయిన్ చేశారు. ఆ పట్టుదలతో ఈ పాప కూడా మెడల్స్ సాధించింది బాగాను. ఇవి చూసి ఏంటంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇంకా కావాలి అని చెప్పి నేను కూడా ఇంకా ఎంకరేజ్ చేస్తా వచ్చాను తిని. మా చెల్లి ఆరుషి, నేను ఒక టైకాండో ప్లేయర్నే. 3rd క్లాస్ నుంచి టైకాండో స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి మా చెల్లిని
నేను కంటిన్యూస్గా నేర్చుకుంటూ ఉన్నాము. మా చెల్లికి సపోర్ట్ వచ్చేసరికి నేను పెద్దగా పట్టించుకోలేదు ఒకప్పుడు మా చెల్లిని, ఏం చేస్తుందిలే అమ్మాయి కదా అని వదిలేసా. తర్వాత మా చెల్లి నాతో పాటు మెడల్స్ కొట్టడం స్టార్ట్ చేసినప్పుడు ఆ ఆనందం వేరే లెవెల్లో వచ్చింది నాకు. సో అప్పటి నుంచి మా చెల్లికి ఇంకా ఎక్కడన్నా తప్పులు వస్తే అక్కడ ట్రిక్స్ చెప్పడం, ఇలా చేస్తే అలా మంచి పాయింట్స్ వస్తాయి, అలా చేస్తే మంచి పాయింట్స్ వస్తాయి, అలా పాయింట్స్ చెప్తూ ఉన్నాను. దాన్ని బట్టి ఇలా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ ఇప్పుడు ఈ స్టేజ్ వరకు వచ్చింది, ఇంటర్నేషనల్ వరకు. గవర్నమెంట్ ద్వారా ఏమన్నా ఫండ్స్ కానీ ఏమన్నా వస్తే ఇప్పుడు ఇంటర్నేషనల్ కొట్టింది, తర్వాత ఏషియన్స్ కొట్టచ్చు, తర్వాత నెక్స్ట్ ఒలింపిక్స్లో కూడా కొడుతుందని అనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి ఓటమిని స్పోర్టివ్ గా తీసుకోవటం తల్లిదండ్రులు అలవాటు చేశారని అంటోంది ఆరుషి. తైక్వాండో వల్ల తనలో శక్తి మాత్రమే కాదు ఆత్మవిశ్వాసం పెరిగిందని గర్వంగా చెబుతోంది తైక్వాండో ఛాంపియన్.